ఏలయనగా యెహోవా ఎవరిని ప్రేమించేవాడు? న్యాయమును ప్రేమించువాడు. నీ దేవుడు న్యాయాన్ని చేసేవాడే కాదు, న్యాయవంతుల్ని ప్రేమించేవాడు ఆయన. నువ్వు దేవుని చేత ప్రేమించబడాలంటే, నువ్వు దేవుని చేత అభిమానించబడాలంటే, లవ్ చేయబడాలంటే, నీ ఫ్యాన్ ఆయన అవ్వాలంటే నీలో ఆయన చూడాల్సింది ఏంటి? జస్టిస్. హల్లెలూయా. నీలో న్యాయాన్ని దేవుడు చూశాడా? దేవుడు బై డిఫాల్ట్ నిన్ను ప్రేమిస్తాడు. ఒక కాపరిగా ఆదివారం నా న్యాయం ఏంటి, నా ధర్మం ఏంటి, నేను ప్రజల కోసం ఏం తీసుకురావాలి, ఎలాంటి తీసుకురావాలి, ఎలాంటి సిద్ధపాటుతో రావాలి, ఏ విధమైనటువంటి ప్రత్యక్షతను తేవాలి, ఎలా పనిచేసేదాన్ని తేవాలి, నాకు ఎలాంటి పరిస్థితులున్నా నా న్యాయాన్ని నేను తప్పకూడదు, ఈ న్యాయం నాలో ఉందంటే నన్ను ఏం చేస్తాడు? ఆయన ప్రేమిస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, హస్బెండ్స్, వైఫ్స్, చిల్డ్రన్, సన్స్ అండ్ డాటర్స్, అత్తలో, కోడల్లో, అల్లుళ్ళు, మీ ధర్మాలు, మీ న్యాయాలు మీకున్నాయి. ఆ న్యాయాన్ని మీరు ప్రేమించి ఆ న్యాయ ప్రకారం మీరుంటే ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడంట? న్యాయవంతులను ఆయన ప్రేమిస్తాడు. ప్రేమించిన వాళ్ళకి సహాయం చేయకుండా ఉంటాడా? ఆయన ఖచ్చితంగా వారికి మేలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము ఆశీర్వాదానికి అబ్రహాము ఒక్క పని మాత్రమే కాదు, అబ్రహాము దేవుణ్ణి అంతగా ప్రేమించాడు. అబ్రహాము బహుమానం అత్యధికం అవడానికి కారణం ఏంటో తెలుసా? 5 పట్టణాల ఆస్తి అప్పలంగా తన దగ్గరకు వస్తే ఏమన్నాడు? చెప్పుల వారైనా నూలు పోగైనా దీనిలో నాకు అవసరం లేదు. సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబూయము, సోయార్ అనే 5 పట్టణాల ఆస్తి తనకి ఇస్తుంటే రాజులు అయ్యా మమ్మల్ని తప్పించావు, మమ్మల్ని రక్షించావు, థ్యాంక్ యూ, దయచేసి ఈ బహుమానం తీసుకొని ఇస్తుంటే ఏది నాకు అవసరం లేదన్న. ఎందుకు? ఇది వ్యభిచారుల ఆస్తి. లోతు కోసం నేను వచ్చాను కానీ మిమ్మల్ని తప్పించడానికి నేను రాలా. నా దేవుడి విజయం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. మీది నాకు అవసరం లేదు. రేపు మీరేమంటారు? నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని రేపు మీరు చెప్పకూడదు. ఇంటికి వెళ్ళేసరికి దేవుడు ఇంటికి వచ్చి, అబ్రహ్మా బాగున్నావా? ప్రభు 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 బలర్పిస్తే వచ్చావు, ఇదేంటి ప్రభు వచ్చేసావంటే, పరలోకంలో కూర్చోలేకపోయానయ్యా. నీ తీర్మానం, నీ మాట, నువ్వు నన్ను ప్రేమించిన విధానం, నా ఆజ్ఞను అనుసరించిన విధానం చూసినప్పుడు నేను ఉండలేకపోయాను. ఒక మాట చెప్దామని వచ్చాను. ఇప్పుడు వరకు నీకు ఒక బహుమానం నిర్ణయించాను, కానీ ఈ నిర్ణయం తర్వాత నీ బహుమానాన్ని ఏం చేస్తున్నాను? డబల్. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, మీరు దేవుని న్యాయ విధిని ప్రేమించే వాళ్ళైతే మీ బహుమానాలు డబల్ అవుతాయి. అనుకోని ప్రమోషన్స్ వస్తాయి, అనుకోని హైక్స్ వస్తాయి, అనుకోని లాభాలు వస్తాయి, అనుకోని సహాయాలు వస్తాయి. ఒక ఉన్నాయి ఓడుతున్నాయి అనుకో, ఎక్కడో ఎలికి దూరిందని అర్థం, ఎక్కడో బొక్క పెట్టిందని అర్థం, పక్కకు లాగేస్తుందని అర్థం. గుర్తుపెట్టుకోండి, దేవుని న్యాయ విధిని ఎవ్వరు ప్రేమిస్తారో వారు ప్రభువు చేత ఏమవుతారు? ప్రేమించు. దేవుని యొక్క 39:14 ఈ విధంగా ఉంది, నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి కాళ్ళు లాంటివి అంట. మనకెన్ని ఉంటాయి? ఒకదాని మీదే మనం ఒకటి ఎంతసేపు కూర్చుంటాం, కింద పడతాం, ఇరిగిపోతాయి. కాదు, నీ దేవునికి నీతి న్యాయములు ఆయన సింహాసనానికి కోళ్ళు ఎలా ఆధారమో అసలు ఆయనకి ఆధారం ఏమిటో నీతి న్యాయమే.